హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 27. ఈరోజు కొన్ని చిన్న చిన్న వాక్యాలు వాటిని ఉర్దూలో ఏ విధంగా అంటారో నేర్చుకుందాం. వీటిని ఏమంటారు అనేది ఒక చిన్న వాక్యం, ఒక చిన్న ప్రశ్న ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ఇన్కో క్యా కహతే హై అని అంటారు. ఏవైనా వస్తువులను చూపించి మనం అడుగుతాం కదా, వీటిని ఏమంటారు అని. అప్పుడు మనం ఏదైనా బుక్స్ ఉన్నాయనుకోండి, వాటిని చూపించి వీటిని ఏమంటారు ఉర్దూలో అని అడిగారనుకోండి, ఇన్కో క్యా కహతే హై అని అడుగుతారు. దానికి జవాబుగా ఇన్కో కితాబే కహతే హై అని అంటారు. ఒకటే ఉందనుకోండి, ఇస్కో అంటారు. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్కో క్యా కహతే హై అని అడుగుతారు. అంటే ఏమిటి అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అడుగుతారు? కహేతో క్యా హై. అంటే ఏమిటి? కహేతో క్యా హై. కూరగాయలు అంటే ఏమిటి అనేది ఒక వాక్యం ఉందనుకోండి. కూరగాయలు కహేతో క్యా హై అని ఉర్దూలో, కూరగాయలు అనే మాటకి అర్థం తెలియక ఉర్దూలో ఒక అతనికి తెలియక కూరగాయలు అంటే ఏమిటి అని ఉర్దూలో అడుగుతున్నాడు. కూరగాయలు కహేతో క్యా హై అని అంటే తెలియదు కాబట్టి, అందుచేత ఈ కహేతో క్యా హై అంటే ఏమిటి అనేది జవాబుగా వస్తుందన్నమాట. నేను ఏమీ అనలేదు అనేది వాక్యం ఉందనుకోండి, చిన్న వాక్యం. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై కుచ్ నహీ కహా థా. మై కుచ్ నహీ కహా థా. మై అంటే నేను, కుచ్ నహీ ఏమీ, కహా థా అనలేదు అనేది అర్థం వస్తుంది. నేను ఏమీ అనను అనే మా వాక్యం ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా అనాలి? మై కుచ్ నహీ కహూంగా. మై అంటే నేను, కుచ్ నహీ అంటే ఏమీ, అనను అనేది ఉన్నది కాబట్టి దానిని కహూంగా, అది ఇంకా అనలేదు, అనను అని అంటున్నాడు అంటే ఫ్యూచర్లో ఇంకా అన్నడు అనే దానికి ఫ్యూచర్ పదం కాబట్టి అది కహూంగా అని వస్తుంది. మై కుచ్ నహీ కహూంగా అని వస్తుంది. అలా అనవద్దు అంటే ఉర్దూలో ఐసా మత్ కహో అని అర్థం వస్తుంది. అయితే అలా అనవద్దని ఎప్పుడంటాం? ఎవరన్నా ఏదన్నా మాట అన్నారు, మనకి ఆ మాట నచ్చలేదు, మీరు అలా అనవద్దు అని అంటాం కదా. ఐసా మత్ కహో. ఐసా అంటే అలా, అనవద్దు. వద్దు అంటే మత్. మత్ అని ఉపయోగించామనుకోండి, మత్ జోడించామనుకోండి కహో అనే దానికి. కహో అంటే చెప్పు, చెప్పు అని. మత్ కహో అంటే చెప్పవద్దు లేదా అనవద్దు అనే అర్థం వస్తుందన్నమాట. ఐసా మత్ కహో, అలా అనవద్దు అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. మరలా వచ్చే వారం కొత్త లెసన్తో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు మరి. గుడ్ బై ఫర్ నౌ.